ఎస్పీ ఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని పోలీసులు ఘనంగా నిర్వహించారు. ఆత్మకూరు డీఎస్పీ కె వేణుగోపాల్ ముఖ్య అతిథిగా హాజరైనటువంటి ఈ కార్యక్రమానికి పట్టణంలోని మహిళలను ఆహ్వానించి పలు కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మహిళా దినోత్సవం ముఖ్య ఉద్దేశాన్ని, మహిళల గొప్పతనాన్ని ప్రసంగించారు. ఆత్మకూరు పట్టణంలోని ప్రముఖులైన మహిళలను ఘనంగా సత్కరించారు. వీరితో పాటు పోలీస్ స్టేషన్ పరిధిలోని సచివాలయ కానిస్టేబుల్స్ను కూడా సత్కరించారు. ఈ కార్యక్రమానికి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఐలు జిలానీ, సాయి ప్రసాద్, రాజేష్ మరియు మహిళా కానిస్టేబుల్స్, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు హాజరయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు మనకు సంబంధించి మన స్టేజ్ మీద చాలామంది డాక్టర్స్ మాట్లాడారు, ఇంజనీర్లు మాట్లాడారు, అదేవిధంగా ప్రిన్సిపాల్స్ మాట్లాడారు, రకరకాలు మాట్లాడారు. అవన్నీ కూడా మీకు వాళ్ళందరూ ఇన్స్పిరేషన్. అంటే మహిళ ఏ విధంగా అభివృద్ధి చెందాలో, ఏ విధంగా సాధించాలా, ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి వాళ్ళు మీకు లైవ్ ఎగ్జాంపుల్స్ ఈ స్టేజ్ మీద ఉన్న 5 మంది కూడా లైవ్ ఎగ్జాంపుల్స్. కాబట్టి వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలి. ఈ మహిళా దినోత్సవం యొక్క పర్పస్ ఏమంటే, ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. దాని యొక్క పర్పస్ గ్రహించాలి మనమంతా కూడా. ముఖ్యం ఎందుకంటే ఈ గత ఒక సంవత్సరం ప్రతి సంవత్సరం జరుపుతాం కాబట్టి ఆ సంవత్సర కాలంలో ఇబ్బందులు పడ్డారో, వాళ్ళకు చేయాల్సిన పనులు ఏంటి, వాళ్ళు ఏం సాధించారు, భవిష్యత్తులో ఏం చేయాలనేది ఒక్కసారి గుర్తు చేసుకుంటూ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అది దీని ముఖ్య ఉద్దేశాలు. కాబట్టి ఇలాంటి రోజు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవడము, మహిళలు ఏ విధంగా ముందు. కాబట్టి అలాంటి స్త్రీని గౌరవించి వాళ్ళ అభివృద్ధి కోసం ముఖ్యంగా స్త్రీలు చదవాలి. బాగా చదివిన రోజే 50% సమస్యలు తీరుతాయి. చదవకపోతే వాళ్ళకి ఏం తెలియదు. చదువుతో పాటు క్రమశిక్షణ ఉండాలి. క్రమశిక్షణ వచ్చినతో పాటు విద్య ఉన్నత స్థాయికి పోతారు. ఇందాక మన డాక్టర్ గారు చెప్పారు, స్కిల్ ఉండాలి. చదువుతో పాటు ప్రతి ఒక్కరి స్కిల్ అనేది మన సొంతం, మన యొక్క ఆస్తి. మనం ముందుకు పోయేదానికి అది అన్ని విధాలా ఉపయోగపడుతుంది. మన దగ్గర స్కిల్ ఉంటే ఎవరు ఉద్యోగం పిలిచి మనకు ఉద్యోగం ఇస్తారు. స్కిల్ లేని రోజు ఇబ్బంది పడతారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనమందరూ మహిళలు కూడా, ముఖ్యంగా తల్లులు, అమ్మాయిలను స్కూలు పంపకుండా అలాంటివి చేయకూడదు. ఇలా ఆడపిల్లలే అనేది ఎప్పుడూ పోయింది. ఇది చాలా స్పీడ్గా మహిళలు చాలా ముందుగా స్పీడ్గా పోతున్నారు. ప్రతి భారతదేశం అన్ని రంగాల్లో పనిచేస్తున్నారు.